ఇందులో ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది. ఢిల్లీలో ఏం జరుగుతుందనేటువంటి టెన్షన్తో తుత్తర జగన్మోహన్ రెడ్డి దగ్గర నడుస్తూ ఉంది. ఢిల్లీలో 2 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, బీజేపీ కీలక నేతలందరినీ వరుసగా కలుస్తుండడంతో అసలు జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి ఏమన్నా మాట్లాడుతున్నారా, తిరుమల లడ్డీ గురించి ఏమన్నా మాట్లాడుతున్నారా, అసలు జగన్ పార్టీ భవిష్యత్తు గురించి, బతుకు గురించి ఏమన్నా మాట్లాడుతున్నారా, రాజ్యసభ మెంబర్లందరినీ లేపేయాలనుకుంటున్నారా, ఎమ్మెల్యేలను చేర్చాలనుకుంటున్నారా, పార్టీని లాగేసుకోవాలనుకుంటున్నారా, లేదంటే లోక్సభ ఎంపీలని తీసుకోవాలనుకుంటున్నారా అనేటువంటి టెన్షన్తో జగన్మోహన్ రెడ్డి హుటాహుట్టిన ఢిల్లీ బయలుదేరినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడు, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ గారికి వాడి నీచమైనటువంటి బతుకు మనందరికీ తెలుసు. వాడి బతుకంతా కూడా ఢిల్లీ గుప్పిట్లో ఉండేది మనందరికీ తెలుసు. ఎందుకంటే వాడి మీద సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. ఇవి కాకుండా బాబాయ్ని వేసేసినటువంటి కేసు ఉంది. ఇది కాకుండా వ్యవస్థలను దుర్వినియోగం చేసినటువంటి దౌర్భాగ్యుడి మీద అనేక కేసులు పడేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. సాధారణంగా ఈ జగన్ గారు ఢిల్లీ పోతే అడిగేదేంటి, మా బాబాయ్ కేసుల నుంచి అవినాష్ రెడ్డిని తప్పించండి, లేకపోతే నా భార్య భారతిరెడ్డి నేను లోపల పోవాల్సి వస్తుంది, అదేవిధంగా నా కేసుల్లో నన్ను అరెస్ట్ చేయబాకండి, నా కేసుల విచారణ త్వరగా చేయొద్దు అని వాళ్ళ కాళ్ళ ఎలా పడేవాడు తప్ప, ఈ రాష్ట్రానికి పోలవరానికి నిధులు కావాలనో, అమరావతి అభివృద్ధి చేయాలనో, ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు తేవాలనో, విశాఖపట్నం రైల్వే జోన్ తేవాలనో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడలేదు. ఇది నేను కొత్తగా చెప్పట్లా. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ చేరుకున్నారో లేదో, రైల్వే జోన్ శంకుస్థాపన డిసెంబర్లో జరుగుతుందని దానికి మోడీ గారిని కూడా ఇన్వైట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అంటే విశాఖపట్నం రైల్వే జోన్ అనేటువంటి కీలక హామీని పూర్తి చేస్తూ ఉన్నారు. పోలవరానికి రివైజ్డ్ ఎస్టిమేట్స్ కేంద్ర కేబినెట్ యాక్సెప్ట్ చేయడంతో పాటు 2800 కోట్ల రూపాయలు ఇప్పటికిప్పుడు పోలవరాన్ని వేగవంతం చేయడం కోసం డబ్బులు ఇవ్వటం, దాంతోపాటు ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి, అదేవిధంగా వివిధ సంస్థల నుంచి అమరావతి అభివృద్ధి కోసం రావాల్సినటువంటి నిధుల గురించి మాట్లాడటం. సరే, ఇవన్నీ పక్కన పెడతాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తుత్తరగా ఉందేడా ఏంటంటే వీడు లడ్డు విషయంలో వీడు చేసినటువంటి తప్పుడు పని, అదేవిధంగా వీడు చేసినటువంటి తప్పుడు పనుల్లో ఉన్నటువంటి కేసుల పని, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో మాట్లాడతారేమో. ఎందుకంటే జగన్ గారు ఆడికి పోయినప్పుడల్లా ఈడి కేసులు, ఈడే ఈడి బతుకు, ఈడి భవిష్యత్తు, ఈడి పార్టీ గురించే మాట్లాడుకునేవాడు, రాష్ట్రం గురించి కాదు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు 2 రోజులుగా ఉన్నారు. వాళ్ళేమో ఇప్పటిగా సమయం ఇస్తున్నారు. జగన్ గారు పోతేనేమో గతంలో కూడా వాడికి అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. వెళ్ళిన 5 నిమిషాలు 10 నిమిషాల్లో వచ్చేసేవాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గంటసేపు మోడీ గారితో, గంటసేపు అమిత్ షా గారితో, బీజేపీ కీలక నేతలందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పైగా చాలామంది కేంద్ర మంత్రులు, రైల్వే మంత్రి దగ్గర నుంచి ఉక్కు శాఖ మంత్రి దాకా, అశ్విని వైష్ణవ్ దగ్గర నుంచి కుమారస్వామి దాకా మొత్తం చంద్రబాబు నాయుడు గారి అధికారిక నివాసానికి ఢిల్లీకి వచ్చి మాట్లాడి వెళ్తున్నారు. ఈయన వాళ్ళ ఇళ్ళకి వెళ్తాం కాదు. కొంతమంది దగ్గరికి వెళ్ళినా కొంతమంది కేంద్ర మంత్రులు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చి మాట్లాడి వాళ్ళ శాఖలో రాష్ట్రానికి ఉన్నటువంటి పనుల గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ డైజెస్ట్ చేసుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వాడి బతుకేమవుతుందో అనేటువంటి టెన్షన్తో, భయంతో వణికిపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుట్టిన ప్రత్యేకమే మనం ప్రజల దగ్గర నుంచి దోచుకున్న సొమ్మేగా, ఈ దౌర్భాగ్యుడు కష్టపడింది ఏది కాదుగా, వ్యాపారాలు చేసింది కాదుగా. 65 కొత్త కంపెనీలు పెట్టారండి ఈ తండ్రి అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో. ఆ తర్వాత ఈ దౌర్భాగ్యుడు వ్యాపారం రాలా, ఈ దౌర్భాగ్యుడు కంపెనీలు పెట్టలా. ఎందుకంటే అదంతా అక్రమ సంపాదన కాబట్టి. సరే, అని పక్కన పెడదాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుట్టిన ఢిల్లీ బయలుదేరి అమిత్ షా గారి అపాయింట్మెంటు, నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంటు, నిర్మలా సీతారామన్ గారి అపాయింట్మెంటు, నడ్డా గారి అపాయింట్మెంటు అడిగేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అమిత్ షా గారు చెప్పుతో కొడతాను ఎదవా, నీ బతుకు నీకు ఢిల్లీలో పనేంట్రా, నీ పరిస్థితి ఏంద్రా, ఇవాళ మేము తెలుగుదేశం జనసేన పార్టీతో పొత్తులో ఉన్నాం, ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో నిలబడి ఉందంటే తెలుగుదేశం జనసేన ఒక పిల్లర్స్గా నిలబడి ఉన్నాయి. ఇవాళ మా మధ్య కోఆర్డినేషన్ ఉంది. నువ్వు వచ్చి పొలాలు పెట్టొద్దు, రాష్ట్రంలో విధ్వంసం చేసావు, నువ్వు చేసిన తప్పుడు పనులన్నీ మా అకౌంట్లో వేస్తూ ఉన్నారు. గతంలో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి కేంద్ర పెద్దల అనుమతితోనే వాళ్ళకి తెలిసే నేను చేశాను అన్నావు. ఆయన అరెస్టు సమయంలో లండన్ పోయి దాక్కొని నాకేం తెలుసు, నేను లండన్లో ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి అరెస్టు గురించి నాకు తెలీదు అన్న పిల్ల పిత్రేగాడివిరా. నువ్వు చేసే పని దమ్ముగా కూడా, ధైర్యంగా కూడా, ఎస్ ఇది నేను చేస్తున్నా అని చెప్పలేవురా. ఇవాళ నీ మతం ఏంద్రా అంటే, నేను క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తా, అన్ని మతాలను గౌరవించతా అని చెప్పు, ఇబ్బంది ఏమి లే దాంట్లో. కానీ నా మతం మానవత్వం ఏందిరా, మతం మానవత్వం, సిగ్గులేనుడా, బాబాయిని పాశవికంగా నరకడం అంటారా మానవత్వం, తల్లిని పార్టీలోంచి గెంటేయటం అంటారా మానవత్వం, సొంత చెల్లికి పార్టీలో స్థానం లేకుండా బయటపడేయటం అంటారా మానవత్వం, సొంత చెల్లికి ఆస్తిలో వాటాయిపోవడం అంటారా మానవత్వం, సొంత చెల్లి నా ప్రాణాలకు రక్షణ లేదంటూ ఎస్పీని ఆశ్రయించడం అంటారా మానవత్వం. నాకు అర్థం కాల, సిగ్గులేనుడా. శవాలను చంపి, దళితుల శవాలను చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబును కూర్చోబెట్టుకొని వాడికి డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టడం అంటారా మానవత్వం, సిగ్గులేనుడా.
మాస్క్ అడిగినటువంటి పాపానికి డాక్టర్ సుధాకర్ని చంపేయడం అంటారా మానవత్వం? దౌర్భాగ్యుడా? దళితులు ప్రశ్నించినందుకు చీరాల దగ్గర నుంచి రాజమండ్రి దాకా అనేక మంది మీద చిత్రహింసలు కూర్చేయటం అంటారా మానవత్వం? సిగ్గులేనుడా? నువ్వు మానవత్వం గురించి మాట్లాడితే మానవత్వం సిగ్గుపడతారా? అసలు మానవత్వం అనేటువంటి మతం ఎక్కడ ఉందరా? అదేమన్నా నీ తాత రాజారెడ్డి గారు ఏమన్నా కనిపెట్టాడంటారా? సిగ్గులేనుడా? ఇప్పుడు నువ్వు ఢిల్లీ వచ్చి ఏం గొడవపడవాలరా? నాకు అర్థం కాలేదు. అసలు నీ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు. అసలు నీతో మాకేం పని రా? నువ్వు ఇప్పుడు జస్ట్ ఎమ్మెల్యే గాడివే. 175 మంది ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే నువ్వు. ఇప్పుడు నువ్వు అపాయింట్మెంట్ అడగని మేము ఇచ్చేస్తే ఏమైపోవాలరా? ఇప్పుడు మా మధ్య పుల్లలు పెట్టాలనుకుంటున్నావా? సిగ్గులేనుడా? మాకు భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీతో చక్కని అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అసలే హర్యానాలో సీట్లు తిరిగే, జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉన్నటువంటి పార్టీ గెలిచింది. రాజకీయ పరిణామాలు ఇట్టుంటాయి. సిగ్గులేనుడా? నీ పనుల కోసం మమ్మల్ని మధ్యలో బలి చేయొద్దురా దౌర్భాగ్యుడా అన్నట్టుగా అమిత్ షా గారు వీడికి తీవ్ర వార్నింగ్ ఇవ్వడంతో పాటు నువ్వు ఢిల్లీ వస్తే చెప్పు తెగుద్దురాయి. వస్తే అంటే రా, ఎవడన్నా ఈ దేశంలో అడిగిన రావచ్చు, కానీ మా అపాయింట్మెంట్లు అడగటమో మమ్మల్ని కలిసేటువంటి ప్రయత్నం చేస్తే నీకు తొత్తర తీరేటువంటి అవకాశం ఉంటుందన్నట్టుగా అమిత్ షా గారు హెచ్చరించడంతో పాటు నీ కేసుల అంశం చట్ట ప్రకారం ముందుకెళ్తుంది తప్పితే మా దగ్గర నుంచి ఇక ఎటువంటి సహకారం ఉండదని తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది.